హలో నేను అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పటివరకు మన ఇండియాలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలను ఆల్మోస్ట్ ఒక 9 సినిమాల్ని మనం చూసాం. 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాల్ని ఒక 3 సినిమాల్ని చూసాం. 2000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాని ఏకైక సినిమా ఒకే ఒక సినిమాని చూడడం జరిగింది, దంగల్ సినిమాని. కానీ 2026లో ఒక 2000 కోట్ల సినిమా రాబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. దానికి కొన్ని పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ దాని ముందు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఒకవేళ అడ్డంకులు లేకుండా కానీ రాగలిగితే ఖచ్చితంగా ఆ సినిమా 2000 కోట్లను ఇండియాలో 2026లో 2000 కోట్లను దాటిన అందుకున్న రెండో సినిమాగా అయితే ఉండబోతుంది. మరి ఆ సినిమా ఏంటి అంటే రీసెంట్గానే 2025 డిసెంబర్లో వచ్చి అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దురంధర్ సినిమా. ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కడి వరకు ఉన్నాయో మన వాల్ పోస్ట్ ఛానల్లో డైలీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పటివరకు మన ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఏవి మన సౌత్ ఇండస్ట్రీ నుంచి అంటే బాహుబలి 2, పుష్ప 2. ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ 1800 కోట్ల వరకు అందుకోవడం జరిగింది. బట్ దురంధర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1300 కోట్లను దాటి అలా ముందుకెళ్తుంది. కానీ దంగల్ ఆల్మోస్ట్ 2070 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. దానికి ఎక్కువ కలెక్షన్స్ అనేది మనకి చైనా నుంచి రావడం జరిగింది. అయితే దురంధర్కి పాసిబిలిటీ ఉందా? దురంధర్ 2000 కోట్ల వరకు వెళ్ళగలదా అంటే కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, కాకపోతే దానికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఓవరాల్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఏదైతే దురంధర్ పార్ట్ 1 మనకు రావడం జరిగిందో ఆ సినిమా డే 1 కలెక్షన్స్కి ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్కి అసలు సంబంధమే లేదు. ఆ సినిమా మొదటి రోజు వచ్చినప్పుడు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 28 లక్షల రూపాయలని, దాన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 33,50,00,000 రూపాయలని, ఓవర్సీస్ మార్కెట్ నుంచి 7,75,00,000 రూపాయలని, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మొదటి రోజు ఈ సినిమా 40 కోట్ల రూపాయలని వసూలు చేసింది. 40 కోట్ల రూపాయలని మొదటి రోజు వసూలు చేసిన సినిమా పబ్లిక్ నుంచి మంచి మౌత్ టాక్ తెచ్చుకొని ఈరోజు 1300 కోట్లను దాటి అలా ముందుకు వెళ్తుంది. సో సినిమా లాంగ్ రన్లో 1400 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంకో 2 రోజుల్లో బార్డర్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి దురంధర్కి సంబంధించిన హిందీలో ఏమైనా స్క్రీన్స్ ఉంటే ఆ స్క్రీన్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 1300 కోట్లను దాటి అలా ముందుకైతే వెళ్తుంది. సో ఇప్పటి వరకు నెట్ కలెక్షన్స్ రూపంలో సినిమా 900 కోట్ల దగ్గరికి రావడం జరుగుతుంది. అలా గ్రాస్ కలెక్షన్ రూపంలో 1000 కోట్లను దాటింది. ఓవరాల్గా 1350 కోట్లను దాటి అలా ముందుకైతే వెళ్తుంది. అయితే ఇది పార్ట్ 1 దురంధర్. సో దురంధర్కి పార్ట్ 2 కూడా ఉంది. 2 పార్ట్లు ఒకటేసారి షూట్ చేయడం జరిగింది. కొన్ని బ్యాలెన్సింగ్ సీన్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు షూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి 2 పార్ట్లకు కలిపి కేవలం 280 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కావడం జరిగింది. ఓవరాల్గా అయింది యాక్చువల్గా 250 కోట్ల రూపాయలే. బట్ ఏంటంటే ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఇంకో 30 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అయింది. ఓవరాల్గా 280 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇప్పుడు ఆ 280 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి ఎక్స్ట్రా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రమోషన్ గురించి. ఎందుకంటే వితౌట్ ప్రమోషన్తో, వితౌట్ పేడ్ రివ్యూస్తో, అసలు ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి రివ్యూస్ లేకుండా పూర్తిగా వన్ సైడ్ డామినేట్ చేసిన మూవీ ఏదంటే దురంధర్ సినిమానే. అసలు దానికి ఎవరు రివ్యూస్ కూడా ఎక్కువగా ఇవ్వలేదు. అన్ని పాజిటివ్ రివ్యూసే రావడం జరిగింది. సినిమా రావడానికి ముందు ఎక్కువగా హైప్ లేదు. అయినప్పటికీ సినిమా వచ్చిన తర్వాత సినిమా మంచిగా ఉంటాయి, సినిమా ఆకట్టుకోగలిగితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలగదు అని చెప్పి ఒక సినిమా నిరూపించిన సినిమా ఏదంటే దురంధర్. సో దురంధర్ సినిమా ఈ 2026లో 2000 కోట్లను కలెక్ట్ చేయగలదా అని అంటే ఒక అవకాశం ఉంది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఇప్పటి వరకు దాదాపు 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు 2 ఉన్నాయి మన సౌత్ ఇండస్ట్రీ నుంచి, పుష్ప 2 ఇంకా బాహుబలి 2. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏవైతే పార్ట్ 1 పార్ట్ 2లో రావడం జరిగిందో మీరు ఒకసారి వాటి గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప పార్ట్ 1 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది, పార్ట్ 2 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాహుబలి పార్ట్ 1 దాదాపు 600 నుంచి 650 కోట్ల వరకు వసూలు చేసింది, పార్ట్ 2 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే పార్ట్ 2లో వచ్చిన సినిమాలను కేజీఎఫ్ పార్ట్ 1 వచ్చేసి 250 నుంచి 300 కోట్ల మధ్యలో వసూలు చేసింది. కానీ పార్ట్ 2 అనేది ఆల్మోస్ట్ 1200 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అంటే ప్రతి సినిమా కూడా మొదటి పార్ట్ ఎంత వసూలు చేయడం జరిగిందో మినిమం ఒక 3 రెట్లు 4 రెట్లు ఎక్కువగానే వసూలు చేయడం జరిగింది పార్ట్ 2. అయితే ఇప్పుడు దురంధర్ సినిమా పార్ట్ 1 ఆల్మోస్ట్ 1300 కోట్లను దాటుతుంది. కనీసం ఇది ఇంకో 2 రెట్లు ఎక్కువగా వసూలు చేసుకున్నా కానీ 2000 కోట్లను ఈజీగా దాటుతుంది ఈ సినిమా. అంటే 2500 కోట్లు అనుకున్నా కానీ మనం తక్కువ వేసుకున్నా కానీ 2000 కోట్లను అందుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకోవాలంటే నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ రెండు ఉంటుంది. ఒక సినిమా బేసిక్గా ఇప్పుడు బాహుబలి కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, ఇంకా కేజీఎఫ్ కానివ్వండి, ఇవి ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడానికి కారణం ఏంటంటే నార్త్ ఇండస్ట్రీ. ఎందుకంటే మన సౌత్లో ఉన్న ఇండస్ట్రీస్ కంటే నార్త్లో ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కువ, అంటే నార్త్ స్టేట్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ 20కి పైగా నార్త్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆకట్టుకోగలిగితే ఆ కలెక్షన్స్లో ఇంప్రూవ్మెంట్ రాగలుగుతుంది. బట్ ఇప్పుడు దురంధర్ మూవీ కలెక్ట్ చేసింది ఓవరాల్గా ఎక్కువగా హిందీ కలెక్షనే, మొత్తం ఓవరాల్గా హిందీ కలెక్షనే. మరి దురంధర్ సినిమా మన మార్కెట్లో రిలీజ్ కాలేదా అంటే రిలీజ్ అయింది. బట్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా సరే మన సౌత్ స్టేట్స్లో ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. దురంధర్ సినిమా హిందీ లాంగ్వేజ్ సంబంధించిన సినిమానే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తమిళనాడులో, కర్ణాటకలో
కేరళలో ఇలాంటి రాష్ట్రాల్లో రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది దురంధర్ సినిమా. ఎందుకంటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కర్ణాటక, తమిళ్ అన్ని ఏ లాంగ్వేజ్ సంబంధించి ఆ లాంగ్వేజ్ డబ్బింగ్ యూజ్ చేసి అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది సినిమాకు ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు మరి హిందీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న డే 1 రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే జవాన్ సినిమా. ఆల్మోస్ట్ 128 కోట్ల రూపాయలని జవాన్ సినిమా అందుకోవడం జరిగింది. అండ్ అది హిందీ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 65 కోట్ల 50 లక్షల రూపాయలు అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్ ని నార్త్ మార్కెట్లో అందుకున్న సినిమా ఏదంటే మన పుష్ప 2 ఆల్మోస్ట్ 72 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. కాకపోతే 4వ రోజు ఆదివారం రోజు 86 కోట్ల రూపాయలు అందుకుంది హిందీలో. సౌత్ మార్కెట్ కి నార్త్ మార్కెట్ కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సౌత్ మార్కెట్ లో ఎలా అంటే డే 1 రోజు కలెక్షన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో డే 2 వచ్చేసరికి మినిమం టు మినిమం ఒక 50% డ్రాప్ కావడం జరుగుతుంది. కాకపోతే నార్త్ లో రివర్స్ ఉంటుంది. నార్త్ లో ఏ విధంగా ఉంటుందంటే డే 1 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నా పర్లేదు, సినిమాకి కానీ మౌట్ టాక్ వచ్చిందనుకో డే 2 డే 3 అలా పెరుగుతూ డే 4 అలా పెరుగుతూ వెళ్ళిపోతాయి. అదే పుష్పక్ జరిగింది. డే 1 హిందీలో 72 కోట్లు వసూలు చేసినప్పటికీ డే 4 అనుకుంటా దాదాపు 84 కోట్లు 86 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు హిందీలో హైయెస్ట్ వసూలు చేసిన సినిమా ఏదంటే పుష్ప 2. అండ్ జవాన్ వచ్చేసి దాదాపు 65 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఒక సినిమా సౌత్ మార్కెట్లో కూడా కలెక్ట్ చేయగలిగితే ఆ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అందుకోగలదు, సౌత్ మార్కెట్ని కూడా ఆకట్టుకోగలుగుతాయంటే ఈ జవాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. బట్ జవాన్ మూవీని అప్పుడు పాన్ ఇండియా వైజ్ గా మన లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా అనేది అప్పుడు దాదాపుగా 180 కోట్ల రూపాయలని అందుకోవడం జరిగింది మన లాంగ్వేజ్ నుంచి. కాకపోతే దురంధర్ ఇప్పుడు 200 కోట్లకు పైగా అందుకోవడం జరిగింది. మన లాంగ్వేజ్ లో రిలీజ్ చేయకుండా హిందీ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు రిలీజ్ చేస్తేనే ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది దురంధర్ పార్ట్ 1. అయితే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని అంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దురంధర్ సినిమా మొదటి రోజు హిందీలో ఈజీగా 70 నుంచి 80 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. 70 నుంచి 80 కోట్లు. ఎందుకంటే దురంధర్కి ఆ రేంజ్ హైప్ ఉంది. దురంధర్ పార్ట్ 1కి ఏ రేంజ్ హైప్ వచ్చిందో సినిమా వెళ్తున్న కొద్దీ ఆ రేంజ్ హైప్ ఇప్పుడు దురంధర్ పార్ట్ 2కి ఉంది. ఆ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 కోసం. ఎందుకంటే అంత ఇంపాక్ట్ అనేది ఆ సినిమా క్రియేట్ చేయడం జరిగింది. స్పై యూనివర్స్ సంబంధించి హిందీలో చాలా సినిమాలు రావడం జరిగింది, కానీ రియలిస్టిక్ గా అందరికీ అనిపించే సినిమా దురంధర్ పార్ట్ 1. సో ఈ సినిమా మొదటి రోజు హిందీలో ఈజీగా 70 నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ ఈసారి పాన్ ఇండియా వైజ్ గా మిగతా లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా లాంగ్వేజ్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకో 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది హిందీ ఇంకా సౌత్ లాంగ్వేజ్ నుంచి. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 125 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు అనుకుంటే మొదటి రోజు దురంధర్ సినిమా పార్ట్ 2 సినిమా ఆల్మోస్ట్ 145 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది దురంధర్ పార్ట్ 2 అనేది. ఇది కూడా ఎప్పుడు సాధ్యమవుతుందో నేను చెప్తాను. సో సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. అంటే 4 రోజుల అడ్వాంటేజ్ వస్తుంది. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. అయితే ఏ రోజైతే గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతుందో, ఏ విధంగా దురంధర్ పార్ట్ 1కి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగిందో అదే విధంగా దురంధర్ పార్ట్ 2 కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుంది. సినిమా మొదటి రోజు ఈజీగా ఇప్పటి వరకు హిందీ సినిమాలు మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా జవాన్ మూవీ అని చెప్పాను కదా, దాదాపు 128 కోట్లు. అయితే ఆ రికార్డ్ని ఈజీగా ఈ రికార్డ్ అనేది దురంధర్ పార్ట్ 2 అనేది బద్దలు కొట్టేస్తుంది. మొదటి రోజు ఈ సినిమా 145 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అలాగే రెండో రోజు శుక్రవారం కొద్దిగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. దాదాపు 100 నుంచి 110 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. అయితే మూడో రోజు శనివారం నుంచి మళ్ళీ కలెక్షన్స్ ఊపందుకుంటాయి. దాదాపుగా 120 నుంచి 130 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేస్తుంది. ఇక ఆదివారం వచ్చేసి ఆ టైంలో ఈద్కి సంబంధించింది కూడా ఏదో ఉంది కాబట్టి ఆదివారం వచ్చేసి ఈజీగా 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో ఈజీగా తక్కువలో తక్కువ 500 కోట్ల మార్కును రీచ్ అవుతుంది. 500 కోట్ల మార్కుని ఈజీగా రీచ్ అవుతుంది. అంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పార్ట్ 1 ఎంత కలెక్ట్ చేసిందో పార్ట్ 2 అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈసారి దురంధర్ మూవీకి సంబంధించి సౌత్ ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి సౌత్ లో కూడా ఈసారి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ సినిమా సౌత్ లో అంటే మిగతా అన్ని లాంగ్వేజ్ లో సౌత్ అన్ని లాంగ్వేజ్ లో కలిపి 200 కోట్లకు పైగా వసూలు చేసింది కాబట్టి సో సౌత్ నుంచి ఒక 300 నుంచి 400 కోట్ల మధ్యలో వేసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే సౌత్ లో ఈ సినిమా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది కాబట్టి ఒక 300 నుంచి 400 కోట్ల మధ్యలో వేసుకుందాం. ఒక 400 అనుకుందాం. ఇప్పుడు పార్ట్ 1 దురంధర్ పార్ట్ 1 వచ్చేసి హిందీలో 900 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రూపంలో కలెక్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ 900 కోట్లు వేసుకుందాం, ఇక్కడ ఒక 300 కోట్లు వేసుకున్నాం, 1200 కోట్లు ఇక్కడ అయింది. దాన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఈజీగా 1400 కోట్ల వరకు చేరుతుంది. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ నుంచి అదంతా కలిపి తక్కువ ఈ సినిమా లాంగ్ రన్ లో ఈజీగా 2000 కోట్ల వరకు అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రేంజ్ హైప్ ఉంది. మీరు కంపేర్ చేసుకున్నట్టయితే పుష్ప పార్ట్ 1 పార్ట్ 2, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2, కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2
ఏ విధంగా పార్ట్ 1కి పార్ట్ 2కి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది, తర్వాత పార్ట్ 2కి ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు అర్థం చేసుకుంటే చాలా మందికి అది అసాధ్యం అని అనిపించవచ్చు, కానీ సాధ్యమే. ఎందుకంటే నార్త్ స్టేట్స్ మన ఇండియాలో ఎక్కువ, సౌత్ స్టేట్స్ కంటే నార్త్ స్టేట్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది. ఇది ఓవర్సీస్ కంట్రీస్లో కూడా ఈ సినిమా బాగా నడిచింది కాబట్టి ఈజీగా నడుస్తుంది సినిమా, ఈజీగా 2,000 కోట్ల వరకు వెళ్తుంది. కాకపోతే ఇక్కడ దీనికి వచ్చిన అడ్డంకి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే, సినిమా ఏ రోజైతే మార్చ్ 19న రిలీజ్ కావడం జరుగుతుందో అదే రోజు టాక్సిక్ సిటీ కూడా రిలీజ్ అవుతుంది. అయితే రీసెంట్గా కొద్దిగా న్యూస్ ఏమనిపిస్తుందంటే టాక్సిక్ సిటీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంట. బట్ ఏంటంటే రీసెంట్గా ఏదైతే రాయా ఇంట్రడక్షన్ వీడియో ఉందో అందులో మాత్రం డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే కొంచెం న్యూస్ వస్తుంది ఏంటంటే టాక్సిక్ సిటీ కొద్దిగా వెనక్కి జరిగే అవకాశం ఉంది, కాంపిటీషన్ లాగా తీసుకురావద్దు అని అనుకుంటున్నారంట. మరి అది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఒక అడ్డంకి ఉంది. మళ్ళీ మనకు మార్చ్ 26, 27లో ప్యారడైజ్ ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అయితే ఈ 2 సినిమాల్లో కూడా ఒక సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇది కానీ లేకపోతే ప్యారడైజ్ కానీ 2 సినిమాల్లో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి మాక్సిమం ప్యారడైజ్ మూవీనే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టాక్సిక్ సిటీ, ప్యారడైజ్ కానీ ఈ 2 కానీ పోస్ట్ పోన్ అయితే దురంధర్ ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడానికి ఒక సాధ్యమైతే ఉంది, ఈజీగా దానికి అవకాశం అయితే ఉంది. లేదని టాక్సిక్ సిటీ రిలీజ్ అయ్యి, ప్యారడైజ్ రిలీజ్ అయ్యి, పెద్ది ఈ 4 సినిమాలు కానీ కాంపిటీషన్లో ఉంటే ఖచ్చితంగా దురంధర్ అక్కడి వరకు అయితే చేరుకోలేదు. పార్ట్ 1 ఏదైతే కలెక్షన్స్ అందుకోవడం జరిగిందో ఆ కలెక్షన్స్ ఈజీగా అందుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే అక్కడి వరకు చేరుకోలేదు. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో స్క్రీన్స్ ఎక్కువగా దొరికాయి. దాంతోపాటు ప్యారడైజ్ పాన్ ఇండియా వైజ్గా వస్తుంది, టాక్సిక్ సిటీ పాన్ ఇండియా వైజ్గా వస్తుంది, పెద్ది పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. కాబట్టి దురంధర్ సంబంధించిన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా దురంధర్ పార్ట్ 1 ప్లస్ పాయింట్ ఏమైందంటే, సినిమా ఏదైతే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయిందో ఆ రోజు అఖండ 2 రిలీజ్ కావాలి, రిలీజ్ కాలేదు. వారం తర్వాత అఖండ 2 రిలీజ్ అయినప్పటికీ కూడా పాజిటివ్ టాక్ రాలేదు. అండ్ మిగతా కొన్ని నార్త్ నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. బట్ ఏ సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రాలేదు. సో అదంతా ప్లస్ పాయింట్ అయింది దురంధర్ పార్ట్ 1కి. అందుకే అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. సో పార్ట్ 2 కూడా అలాంటి అవకాశం ఉందా అంటే ఉంది, అద్భుతమైన కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మిగతా సినిమాల కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ లైన్లో మిగతా సినిమాలు లేకపోతే ఖచ్చితంగా దురంధర్ పార్ట్ 2 అనేది 2026లో 2,000 వసూలు చేశాక ఆ సత్తా ఉన్న సినిమానే. కాకపోతే ఏంటంటే అది మిగతా సినిమాల పైన కూడా ఆధారపడి ఉంది. ఒకవేళ అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి కూడా ఈ సినిమా మినిమం 1,000 కోట్లకు పైగా వసూలు చేయగలిగితే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4 సినిమాలు, 4 పాన్ ఇండియా సినిమాలు, మరి 4 సినిమాలు కానీ మార్చ్లో ఒక్కొక్క సినిమా 1,000 కోట్లను కానీ వసూలు చేయగలిగితే మార్చ్ నిజంగా బీభత్సంగా ఉండబోతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.